హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావు తెలుగు వ్లాగ్స్. వన్ మోర్ మినీ వ్లాగ్. మనాలిలో ఇది డే 1 మార్నింగ్ వ్యూ పాయింట్. ఇంకా లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ఉడిపి హోటల్లో అయితే కంప్లీట్ చేసిన తర్వాత అటెల్టన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. స్నో డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. 1 పర్సన్కి అయితే ఇంకా 100 రూపీస్ పే చేసి నేను మా హస్బెండ్ ఇద్దరికి 200 పే చేశాను. అది షార్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఇంకా ఇక్కడ కార్స్ అండ్ బైక్స్ కూడా రెంటల్కి అవైలబుల్గా ఉంది. మేమైతే ఇంకా షిమ్లా మనాలి వెళ్దామని చెప్పేసి ఒక 1 వీక్కి ఒక కార్ని అయితే మాట్లాడుకున్నాము. స్నో డ్రెస్సెస్ అనేది కంపల్సరీ. మనం వేసుకున్న స్వెటర్స్ కానీ లాంగ్ కోట్స్ కానీ ఈ స్నోలో అయితే తడిచిపోతాయి, కాబట్టి రెంట్కి కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడైతే వచ్చాము, స్నోలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఫొటోస్ అయితే దిగాము. మా ఫోన్లోనే దిగాము. మేమైతే కెమెరామ్యాన్తో అయితే ఏం ఫొటోస్ అయితే తీపిచ్చుకోలేదు. ఇక్కడ కెమెరామ్యాన్కి ఫోటో దిగినందుకు మనీ అయితే పే చేయాలి. 1 పర్సన్కి వచ్చేసి మేబీ 50 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది. హిమాచల్ అవుట్ఫిట్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంది, కానీ నేనైతే ఇడింబాదేవి టెంపుల్లో వేద్దామని చెప్పేసి దాన్ని అయితే స్కిప్ చేసేసాను, ఇంకా వేయలేదు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూడండి, వాటర్ అయితే బాగా వస్తున్నాయి స్నో కరిగి. ఇంక ఇక్కడ యాక్టివిటీస్ చేయడానికి అయితే ఏమీ లేవు. ఇంకా స్నోలో ఆడుకొని అలా అయితే ఇంకా తర్వాత డే 1లోనే రూప్ వే అయితే కంప్లీట్ చేద్దామని రూప్ వేకి వెళ్ళాము. 1 పర్సన్కి అయితే ఇక్కడ 750 రూపీస్ అయితే పే చేయమన్నారు. ఇంకా మేము స్నోలో ఆడుకొని అలసిపోతే ఇంకా చేయలేదు. డే 2 అయితే మాల్ రోడ్ అయితే చూసేసాము. మాల్ రోడ్లో అయితే నేను ఒక లాంగ్ కోట్ అయితే తీసుకున్నాను. ఆ లాంగ్ కోట్ చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ. ఆ తర్వాత వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్ళాము డే 2లోనే. ఇంకా వశిష్ఠ టెంపుల్లో అయితే హాట్ వాటర్ అయితే చాలా ఫేమస్. హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిది. అలాగే ఇడింబాదేవి టెంపుల్కి కూడా వెళ్ళాం, కానీ ఆ వీడియో అయితే నా దగ్గర స్కిప్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే ఇంకా సిమ్లా వెళ్దాం నెక్స్ట్ డే అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. స్నో పడడం అయితే నేను రియల్గా అయితే చూశాను. మేము ఇలా స్నో పడతాకి ఏ టైంలో వెళ్ళాలని చెప్పేసి నాకైతే కొంతమంది షార్ట్ వీడియోలు అయితే మెసేజ్ చేశారు. మేమైతే Feb 4th అయితే వెళ్ళాము. 2025 Feb 4th అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. స్నో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను నేను. స్నోలో ఆడుకోవడమే కానీ స్నో పడటం ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆ తర్వాత అయితే మేము ఇంకా మనాలికి బాయ్ చెప్పేసి ఇంకా కుల్లు అయితే స్టార్ట్ అయిపోయాము. కుల్లులో అయితే రివర్ రాఫ్టింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. యాక్టివిటీస్ అయితే ఏమీ చేయలేదు. సర్లే ఇదైనా ట్రై చేద్దామని చెప్పేసి 6 మెంబర్స్ కలిపి 6K అయితే అమౌంట్ అయితే పే చేసాము. రివర్ రాఫ్టింగ్ అయితే నాకైతే బాగా నచ్చేసింది. ఎందుకనంటే బోటింగ్ అయితే జస్ట్ నార్మల్గా ఉండేది, కానీ రివర్ రాఫ్టింగ్ అయితే కొంచెం థ్రిల్లింగ్గా నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ 6 మెంబర్స్ 6K అయితే పే చేసిన తర్వాత వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి ఇంకా వాళ్ళైతే 800 అయితే అలా అడిగారు. కానీ మేము 800 వేస్ట్ ఎందుకని చెప్పేసి మేమైతే ఫోన్లోనే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా వాళ్ళైతే ఈ రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు ఫోన్స్ తెచ్చుకోకండి, ఎందుకనంటే ఆ ఫోన్స్ ఆ నీళ్ళల్లో పడిపోతాయని చెప్పేసి అలా అంటారు. కానీ మేమైతే ఫోన్స్ అయితే తీసుకెళ్ళాము. అలా అయితే ఏం జరగలేదు. ఎందుకనంటే వాళ్ళు అలా ఎందుకు చెప్తారంటే వాళ్ళ దగ్గర మనం వీడియోస్ ఫొటోస్ తీపించుకుంటాము, వాళ్ళకి మనీ వస్తాయని చెప్పేసి వాళ్ళు అలా చెప్తారు. కానీ మేమైతే దీన్ని స్కిప్ చేసేసాము. మేమైతే ఫోన్లోనే దిగాము ఫొటోస్ అన్నీ. బాగా వచ్చాయి, బాగా ఎంజాయ్ చేసాము. కుల్లులో అయితే ఇది మేము చేసింది. డే 3 అంతా స్నో ఎక్స్పీరియన్స్ చేస్తే డే 4 అంతా మేమైతే కుల్లులో రివర్ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ చేసాము. అది అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆ తర్వాత ఇంకా కుల్లులోనే ఏదో ఒక టెంపుల్ ఉంటే డ్రైవర్ అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ టెంపుల్కి అయితే వెళ్ళేసాము. ఇంకా డే 1 డే 2 డే 3 డే 4 ఇంకా 4 డేస్ అలా మనాలిలో అయితే ఉన్నాము. మేమైతే ఒక 3 డేస్ షిమ్లా 3 డేస్ మనాలి అని ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ మనాలి అయితే రీచ్ అయిపోయిన తర్వాత స్నో పడడం వల్ల మేమైతే షిమ్లా వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అక్కడ దాకా వెళ్ళాము, అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము అక్కడికి వెళ్ళకపోయాము. బట్ మళ్ళీ స్నో కూడా పడింది. స్నో పడిందని హ్యాపీగా ఎంజాయ్ చేసాము, ఓకే. కానీ షిమ్లా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి కొంచెం అయితే బాధపడ్డాము. ఇంకా నెక్స్ట్ టైం అయితే వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. షిమ్లా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇవన్నీ చూసుకొని ఇంకా అలా మేమైతే వచ్చేసాము. కానీ మనాలి ట్రిప్ మాత్రం వెళ్తాము అక్కడ దాకా అని చెప్పేసి అనుకోలేదు. ఎందుకనంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మేమైతే వెళ్ళాము. ఇంకా రాసి పెట్టుంది కాబట్టి అలా అన్నా ఎంజాయ్ చేసాము అని అనిపించింది.
స్నో పడడం అనేది ఒక హ్యాపీ అయితే స్నోలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒక్క డే మొత్తం ఇంకా స్నో పడడం, ఆగిపోవడం, స్నోలో ఆడుకోవడం, ఆ డేస్ అయితే మళ్ళీ రావనిపించింది. నాకైతే అది మెమరబుల్ డేగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనిపించింది. ఇంకా రివర్ రాఫ్టింగ్ కూడా బాగుంది. రివర్ రాఫ్టింగ్ అయితే నాకు అప్పుడే అయిపోయిందా, ఇంకొంతసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే 30 మినిట్స్కి 6K పే చేశారు. అదే 1 అవర్ అయితే ఇంకెక్కువ అమౌంట్ అయితే మనం పే చేయాలంట. ఇంకా నాకైతే ఇంకొంతసేపు ఉంటే బాగుండు, అప్పుడే అయిపోయిందా ఇంకా అలా అనిపించింది. అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మాత్రం థ్రిల్లింగ్గా ఉంటుంది, లేకపోతే నార్మల్గానే ఉంది. ఇదంతా ఐస్ కరిగిన వాటర్లో రివర్ రాఫ్టింగ్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. నాకైతే బాగా నచ్చేసింది ఇది మాత్రం. మేము మనాలిలో ఇంకా మిస్ అయింది ఏంటంటే స్నో పడడం అయితే చూసాము, రియల్గా స్నోతో అయితే ఆడుకున్నాం, కానీ ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేయలేదు. కానీ అస్సలు మిస్ అయింది ఏంటంటే యాపిల్స్ కాస్తాయేమో రియల్గా చూద్దామని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అవైతేనేమో మేలో అయితే కాస్తాయంట. మేము వెళ్ళింది Feb 4th కాబట్టి అప్పుడైతే ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి చెట్లకి. యాపిల్ కాయలు అయితే నేను రియల్గా అయితే చూడలేకపోయాను. అంత దూరం వెళ్ళాను కానీ చూడలేదని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాను అంతే. ఇంకా స్నో పడడం అనేది ఒక నిజంగా స్నో పడదు మ్యాక్సిమం మనం ఉన్న రోజులు. ఒక్కొక్కరు స్నో పడడం స్నో కోసమే వస్తారు అంత దూరం. కానీ మేము ఉన్నప్పుడు పడింది, అది మా లక్ అని చెప్పేసి మేము అనుకున్నాము. యాపిల్స్ కూడా ఇంకా చూస్తే బాగుండు అనిపించింది. ఎవరైనా యాపిల్స్ చూడాలి అని అనుకుంటే ఇంకా మేలో జూన్ ఆ టైంలో వెళ్తే కనుక యాపిల్స్ కూడా మనం రియల్గా అయితే చూడొచ్చు. ఇంకా ఇవన్నీ కుల్లులో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసేసి రివర్ రాఫ్టింగ్ కూడా చూసేసిన తర్వాత మేమైతే అలా ఇంకా చండీగఢ్ అయితే వచ్చేసాము. చండీగఢ్ నుంచి అయితే ఇంకా చండీగఢ్ నుంచి డైరెక్ట్ ముంబై ట్రైన్, ఇంకా ముంబై నుంచి అలా ఔరంగాబాద్ అయితే ఇంక వచ్చేసాము. బాయ్ బాయ్. ఇంకా ఇదే నా మనాలి వ్లాగ్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్